బ్రేకింగ్ న్యూస్ కేసీఆర్ కుటుంబంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్, సంతోష్ నలుగురు కలిసి ఆడపిల్ల మీద దాడి చేయాలని చూస్తున్నారన్నారు. కవితను బయటకు వెళ్లగొట్టింది ఆ నలుగురే అని ఆరోపించారు. తాను ఎవరికీ సపోర్ట్ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ కుటుంబంలో ఆస్తి పంపకాల తగాదా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజల ప్రాణాలు కేసీఆర్ పొట్టన పెట్టుకున్నాడని, ఇప్పుడు వాళ్ళ ఉసురు కేసీఆర్ కు తగిలిందన్నారు సీఎం రేవంత్. కేసీఆర్ కు కుమార్తె దూరమైందని, తన బిడ్డ పెళ్లికి వెళ్లకపోవడం అనేది చాలా చిన్న సమస్య అన్నారు. కాళేశ్వరంపై విచారణను సీబీఐకి ఇవ్వాలన్నారు. ఇచ్చిన తర్వాత బీజేపీ మాట్లాడడం లేదన్నారు సీఎం రేవంత్. సీబీఐకు ఇస్తే 48 గంటల్లోనే తెలుస్తామన్నారు కిషన్ రెడ్డి. ఎందుకు దాక్కున్నారో ప్రశ్నించారు. కాళేశ్వరం విచారణకు కేటీఆర్ ఆపుతారని సీఎం ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు కోర్టులో ఉందని చిట్చాట్లో చెప్పారు. ఇక కిషన్ రెడ్డికి సొంత ఆలోచనలు లేవని, కేటీఆర్ ఏది చెప్తే అది చేస్తాడన్నారు. కేసీఆర్ కుటుంబానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి పెట్టుబడుల లక్ష్యంగా ఈ ఢిల్లీ పర్యటనకు వచ్చారు. దానికి సంబంధించి ఇన్వెస్టర్లను కలిశారు, వారితో చర్చించిన తర్వాత మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ నిర్వహించారు. ఈ చిట్చాట్లో కేసీఆర్ ఫ్యామిలీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ నలుగురు కలిసి కవితను, ఆడపిల్లను బయటికి పంపించాలని చూశారు, ఆమెపై దాడి చేయాలని చూశారు, దాడి చేయాలని చూస్తున్నారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావును నలుగురిని ఉద్దేశించి కవితపై వారందరూ కూడా దాడి చేయాలని, ముప్పేట దాడికి పూనుకున్నారనేది కూడా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఇటు కవితపై ఆ నలుగురు చేస్తున్న దాడి గురించి ప్రధానంగా ఆయన ఉదహరించారు. కానీ నేను ఎవరికి సపోర్ట్ చేయాలని అనుకోవడం లేదంటూ కూడా ఆయన తెలియజేశారు. ఇక గతంలో ఏదైతే కవిత జైల్లో ఉన్న సందర్భంలో కవితను జైలు నుంచి తీసుకురావడానికి బీఆర్ఎస్ను బీజేపీలోకి విలీనం చేయాలని చూశారనేది కూడా గతంలోనే కవిత కూడా మీడియా ముఖంగా వెల్లడించారు. దాని గురించి కూడా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. అయితే ఈ కవితకు సంబంధించి మొదటి నుంచి కూడా ఇంట్లో ఆధిపత్య పోరు నడుస్తోంది. ఆస్తి పంపకాలు అనేవి ప్రధానంగా తగాదాలు అనేవి ఉన్నాయి. అందువల్లే కవితను బయటికి పంపించాలని ఆ నలుగురు చూశారు. ఆ కేటీఆర్కు వీరిద్దరూ సహకరించారనేది కూడా ప్రధానంగా కొన్ని గతంలోనే ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక మంది తెలంగాణ బిడ్డల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాడు కేసీఆర్. ఆ ఉసురు ఊరికే పోదు, ఆ ఉసురు కేసీఆర్కు తగిలింది, అందుకనే కూతురు దూరమైంది అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే గతంలో సీఎం రేవంత్ రెడ్డిని కూడా అప్పుడు ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, అలాగే కొంతమంది మంత్రులందరూ కూడా కలిసి తన కుమార్తె పెళ్లికి కూడా రానికుండా గతంలో అడ్డుకున్నారు. కానీ అది నాకు చాలా చిన్న సమస్య, చాలా చిన్న కేసు. కానీ అనేక మంది తెలంగాణ బిడ్డల ప్రాణాలను బలిగొన్నాడు. ఆ ప్రాణాలు బలిగొన్న ఉసిరే కేసీఆర్కు తగిలింది. దాని ఫలితమే కవిత దూరమైంది. బయటకు వెళ్ళి వాళ్ళ బండారం అంతా పెడుతుంది. ప్రధానంగా వాళ్ళు ఏదైతే కాళేశ్వరంలో కానీ ఇతర అనేక ప్రాజెక్టులు అవినీతి సొమ్ము దోచుకున్నారు. ఆ సొమ్ము పంచుకునే క్రమంలోనే వీరందరి మధ్య ఆస్తి పంపకాలు అనేవి తగాదా ఉంది. ఈ నేపథ్యంలోనే కవితను దూరం పెట్టాలనేది కూడా వారందరూ చూస్తున్నారు. అలాగే పార్టీకి దూరం చేశారు, కుటుంబానికి కూడా దూరం చేయాలనేది వారందరూ కూడా నిర్ణయించుకున్నారు. ప్రజెంట్ అయితే దూరం పెట్టారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కూడా సిబిఐ ఎంక్వైరీకి మేము ఇచ్చాము, 48 గంటల్లో సిబిఐకి ఇస్తే కనుక 48 గంటలు దానిపై తేల్చుతాము అని విచారణ చేపిస్తామంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కానీ ఇప్పుడు ఎందుకు దాక్కుంటున్నారు అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు బీజేపీని అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కిషన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారంటే, కిషన్ రెడ్డిని ఎందుకు అంటున్నానంటే కేంద్ర మంత్రివర్గంలోనే కీలక మంత్రి శాఖలో ఉన్నారు కాబట్టి, కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి కిషన్ రెడ్డిని అనాల్సి వస్తుంది. కిషన్ రెడ్డి బాధ్యత తీసుకుని రాష్ట్ర సమస్యలను పరిష్కరించాలి. కానీ ప్రతి సందర్భంలో కూడా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కానీ రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులకు సంబంధించి కూడా కేంద్ర మంత్రివర్గంలో ఆయన చర్చించడం లేదు, చర్చకు రానివ్వడం లేదంటూ కూడా గతంలో కూడా అనేక సార్లు సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇప్పుడు కూడా అట్ ద సేమ్ టైం ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 48 గంటల్లో విచారణ చేస్తామని చెప్పిన కిషన్ రెడ్డి ఎందుకు దాక్కుంటున్నారు, మేము ఇచ్చిన డాక్యుమెంట్స్ అని కూడా వారందరూ కేంద్ర ప్రభుత్వం దాచుకుంది అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే కిషన్ రెడ్డికి సొంత ఆలోచనలు అనేవి ఏమీ లేవు. కేటీఆర్ ఏది చెప్తే కిషన్ రెడ్డి అది చేస్తాడు అనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. కాళేశ్వరం విచారణ కూడా సిబిఐ విచారణకు వెళ్ళనివ్వకుండా కేటీఆర్ అడ్డుకుంటున్నాడు, దానికి కిషన్ రెడ్డి సహకరిస్తున్నాడు అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మరోవైపు ఇటు గతంలో ఒక సందర్భంలో చీకట్లో ఏ మంత్రి కాళ్ళు నువ్వు పట్టుకుంటున్నావు నాకు తెలుసు అంటూ కూడా కేటీఆర్ను వ్యాఖ్యానించిన నేపథ్యంలో దానికి సంబంధించి
కేటీఆర్ నాకు తమ్ముడు లాంటి వాడు అంటూ కూడా లోకేష్ నాకు తమ్ముడు లాంటి వాడు అంటూ కూడా కేటీఆర్ గతంలో వ్యాఖ్యలు చేశారు. దాన్ని ఉద్దేశించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. అంటే అలాంటప్పుడు లోకేష్ నీకు తమ్ముడు లాంటి వాడు అయినప్పుడు తండ్రి లాంటి చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు ఆ సమయంలో రోడ్లపైకి వచ్చిన అభిమానులను ఎందుకు కొట్టారు, కొట్టినప్పుడు ఎందుకు మాట్లాడలేదు, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, దీనికి సమాధానం చెప్పాలంటూ కూడా కేటీఆర్ పైన సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా చూసుకుంటే ఈ కేసీఆర్ కుటుంబం అనేది తెలంగాణను దోచుకుంది, దాని భారమే. ఇటు మరోవైపు మెట్రోకు సంబంధించి కూడా ప్రధానంగా గతంలో దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దీనికి మెట్రో ఔటర్ రింగ్ రోడ్డు కూడా దీనికి సంబంధించి రీజనల్ రింగ్ రోడ్డుకి నేను సహకరిస్తానని చెప్పారు. కానీ ఎప్పుడు కూడా దానికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి ప్రస్తావన కానీ సహకారం అందించడం లేదనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. మరోవైపు మెట్రోకు సంబంధించి కూడా రోజుకు 5 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తూ ఉన్నారు. ఆ మెట్రోకు సంబంధించి ఎల్ఎన్టీ ఏదైతే ఉందో గత ప్రభుత్వం కానీ వీరిద్దరూ కూడా ప్రధానంగా తెలంగాణ ప్రజల ఆస్తిని అలాగే తెలంగాణ ప్రభుత్వ ఖజానాను వారు దోచుకుంటున్నారు. గతంలో ఎల్ఎన్టీ అలాగే బీఆర్ఎస్ చేసిన తప్పుదాల వల్ల ఇప్పుడు ఆ భారం అనేది తెలంగాణ ప్రజలపైన పడుతుందంటూ కూడా ఈ మెట్రోకు సంబంధించి కానీ తెలంగాణ డెవలప్మెంట్కి సంబంధించి కూడా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మరోవైపు ఏదైతే ఇటీవల ఇంతకుముందు మనం చూసినట్లుగానే అభయ పేరిట గతంలో ఏదైతే లేఖ వచ్చిందో హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. మేమందరం కూడా మీతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాము, నెల రోజులు సమయం ఇవ్వాలని కోరిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదు. కానీ కొన్ని హోంశాఖ వర్గాల నుంచి అయితే కొంత సమాచారం అయితే అందుతోంది. దీనికి సంబంధించి ఎటువంటి చర్చలు ఉండవు, డైరెక్ట్ అటాక్ అనేది లొంగిపోవాల్సింది అనేది కూడా ప్రధానంగా కొంత హోంశాఖ వర్గాల నుంచి సమాచారం అయితే అందుతోంది. అయితే ఇప్పుడు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే పాకిస్తాన్ ఇతర దేశాలకు సంబంధించిన టెర్రరిస్టులతో కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు మన ప్రజలైనప్పుడు మన బిడ్డలైనప్పుడు ఇటు తెలుగువారైన ఈ మావోయిస్టులు కానీ నక్సలైట్లు కానీ మన భారతదేశంలో ఉన్న వారితో మాట్లాడడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి, ఇతర దేశాలకు సంబంధించిన మావోయిస్టులతో ఇటు టెర్రరిస్ట్ ఉగ్రవాదులతో మాట్లాడుతున్నప్పుడు ఇటు వీరితో కూడా మాట్లాడడానికి సమస్య ఎందుకు వచ్చింది అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మరొక యూరియా సమస్య గురించి కానీ అనేక సమస్యల గురించి సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. దీనిలో ప్రధానంగా ఈ కవిత అలాగే సిబిఐ ఎంక్వైరీ అనేది కూడా ప్రధానంగా ఇప్పుడు తెలంగాణలో మెయిన్ ఇష్యూగా నడుస్తోంది. కవితను కావాలనే వారు దూరం పెట్టారు, కవితపై దాడి చేయాలని చూస్తున్నారనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మరొక డ్రగ్స్ సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్ సంబంధించి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేది మేము భావిస్తున్నాం. దానికి సంబంధించి అనేక చోట్ల దాడులు చేసాం. ఆ దాడులకు సంబంధించిన ఆధారాలను కూడా ఎప్పటికప్పుడు బయట పెడుతున్నాము. కానీ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రణకు అనేక కార్యక్రమాలు చేపట్టిందనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. మా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా డ్రగ్స్ను కంట్రోల్ చేస్తున్నాము. మా ఈగల్ టీం గోవాకు వెళ్ళి అక్కడ డ్రగ్స్తో సంబంధం ఉన్న వారందరినీ కూడా పట్టుకుంది. మరోవైపు హైదరాబాద్లో దొరికిన డ్రగ్స్ కంపెనీ వాళ్ళ ప్రభుత్వంలోనే ఏర్పడింది. గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ అధికారం ఉంది, వారి ప్రభుత్వ కాలంలోనే ఈ డ్రగ్స్ కంపెనీకి అనుమతులు ఇచ్చారు అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అప్పుడు ఎందుకు వాళ్ళు అడ్డుకోలేదు అనేది చెప్తూ ఉన్నారు. మరోవైపు స్వయంగా కేటీఆర్ భావమర్దికి సంబంధించిన ఫామ్ హౌస్లో డ్రగ్స్ దొరికాయి. కానీ ఆ సమయంలో మేము అక్కడ దీపావళి ఫెస్టివల్ చేసుకుంటున్నామంటూ కూడా గతంలో కేటీఆర్ మాట్లాడారు. కానీ ఇప్పుడు ఎందుకు అప్పుడు ఆ సమయంలో కోర్టుకు వెళ్ళి ఎందుకు బెయిల్ తెచ్చుకున్నారు, అప్పుడు ఎందుకు దీనికి సంబంధించి మాట్లాడలేదు అని కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడమే ఎజెండాగా ఢిల్లీ పర్యటనకు వచ్చారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. థ్యాంక్ యూ శివ.